హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే 3-in-1 డ్రెస్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ డ్రెస్ని లాంగ్ ఫ్రాక్లా వేసుకోవచ్చు, దుపట్టాతో పేరప్ చేసుకోవచ్చు, అలానే హాఫ్ సారీలా కూడా వేసుకోవచ్చండి. ఈ డ్రెస్ని అయితే చాలా సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, దుపట్టాకి కార్నర్లో ఒక హుక్స్ అనేది వేసుకున్నానండి. తాడ్ అనేది డ్రెస్కి ఒక సైడ్లో స్టిచ్ చేసుకున్నాను. మనం హాఫ్ సారీ వేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి పెట్టుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే మనకి ఆ తాడ్ అనేది కూడా కనిపించదు. ఈ వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి. అంటే ప్రతి పాయింట్ కూడా కొంచెం డీటెయిల్గా చెప్పడం వల్ల లెంత్ అనేది ఎక్కువగానే ఉంటుంది. బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా కొంచెం డీటెయిల్గానే చెప్పానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసారంటే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లైక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇవి జార్జెట్ సారీస్ అండి. 2 సారీస్ తీసుకున్నాను. మనం 6 మీటర్స్లో కూడా ఈ మోడల్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. బట్ నాకు గేరా అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. మనం మీటర్స్ చొప్పున తీసుకుంటే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇలా సారీస్ అయితే తీసుకున్నాను. క్రేప్ లైనింగ్ 3.5 మీటర్స్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. ఓన్లీ బాడీ పార్ట్ వరకు మాత్రమే. ముందు బాడీ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం కాటన్ లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. బాడీ ఫుల్ లెంత్ 13.5 ఇంచెస్ అండి. మార్జిన్తో కలిపి 14.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ ఫుల్ లెంత్ 14 ఇంచెస్ అండి. అందులో హాఫ్ 7 ఇంచెస్ కదా. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి డీప్ నెక్స్ పెడుతున్నాం కాబట్టి నేను ఇక్కడైతే 5.7కి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ డౌన్ అనేది 6.5 ఇంచెస్ చేసుకుంటున్నానండి. మనం షోల్డర్ బట్టి ఆర్మ్ హోల్ డౌన్ అనేది పెడతాం కదా, ప్రతిసారి అలా కుదరదండి. మనం డీప్ నెక్స్ పెట్టినప్పుడు షోల్డర్ లెంత్ అనేది తగ్గించుకుంటాం కాబట్టి దానికి ఒక హాఫ్ ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ యాడ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి. హిప్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాను కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. మన ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో హాఫ్ 3.2కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడ నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలండి. తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మార్జిన్ లైన్ దగ్గర 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మిడిల్ నుంచి ఒక 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని క్రాస్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని షోల్డర్ ఎడ్జ్లో ఒక 1/4 ఇంచ్ క్రాస్గా డౌన్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. దీని మీద మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది పెట్టుకొని ఓన్లీ మార్జిన్ లైన్ దగ్గరే ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని మిగిలిన అన్ని చోట్ల కూడా యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ లో అనేది తీసేసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఆర్మ్ హోల్ లో అనేది తీసుకోవాలి. తర్వాత హిప్ లూజ్ 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్జిన్ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ప్రిన్సెస్ కట్ కోసం మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ పై నుంచి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ 10 ఇంచెస్ దగ్గర కూడా మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ లైన్కి ఫోల్డింగ్ వైపు 3/4 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఓపెన్ సైడ్ 1 ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి. తర్వాత మార్జిన్ కోసం 2 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. అక్కడ నుంచి పైకి ఒక 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 10 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి మనం పైన చేసుకున్న మార్కింగ్ వరకు కరువు తిప్పుకుంటూ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా. తర్వాత మళ్ళీ 10 ఇంచెస్ మార్కింగ్నే 1 ఇంచ్ మార్కింగ్ వైపు వరకు షేప్ అనేది ఈ విధంగా తిరిగేలాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత 3/4 ఇంచ్ మార్కింగ్ని కూడా షేప్ అనేది ఈ విధంగా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా షేప్ అనేది డ్రా చేసుకున్నారంటే ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. వేరే వేరే మెజర్మెంట్స్ ఉండొచ్చు కానీ షేప్ అనేది ఇదే విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు డౌన్ పార్ట్ కట్ చేయడం కోసం క్రేప్ లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. క్లాత్ ఫోల్డింగ్ పార్ట్ అనేది పైకే ఉందండి. ఈ క్లాత్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కోన్ షేప్లో. మీకు అర్థం అవడం కోసం కెమెరా అనేది కొంచెం దూరంగా పెట్టాను. హిప్ లూజ్ అనేది 10 ఇంచెస్ కావాలండి మార్జిన్తో కలిపి. అట్లీస్ట్ మనకు ఒక 9.5 ఇంచెస్ అన్నా ఉంటే క్లాత్ అనేది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు.
నేను ఎస్టిమేషన్గా కార్నర్ నుంచి 11 ఇంచెస్ చొప్పున అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే 8.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. మనకి సరిపోదు కాబట్టి 1 ఇంచ్ డౌన్లో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అంటే టోటల్గా కార్నర్ నుంచి 12 ఇంచెస్ చొప్పున మార్కింగ్ చేసుకున్నట్టు అన్నమాట. తర్వాత ఈ మార్కింగ్ను కూడా చెక్ చేసేసుకోవాలి. నాకైతే 9.5 ఇంచెస్ వచ్చిందండి. సో హాఫ్ ఇంచే కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైనింగ్ ఫుల్ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ అండి. మనం పైన 12 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా కలుపుకొని 50 ఇంచెస్కి అయితే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే మనం కార్నర్ నుంచి మార్కింగ్ చేస్తాం కాబట్టి ఈ 50 ఇంచెస్ చొప్పున అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే మనం 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మార్కింగ్ చేసుకునేలా ఉంటే 38 ఇంచెస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మనం కార్నర్ నుంచి మార్కింగ్ చేసుకోవడం వల్ల అంతా కూడా సమానంగా వస్తుందండి. తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి. డౌన్లో 2 పార్ట్స్కి అయితే మనకి జాయింట్ అనేది పడుతుందండి. సో దానికోసం కూడా నేను ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నాను. నేను ఇది ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటానండి. మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. అదే మనం తక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకొక జాయింట్ అనేది పడుతుంది. సో నేను మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఉంటే తర్వాత లాస్ట్లో కట్ చేసుకుంటాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం. ఓపెన్ సైడ్ అనేది ఇటువైపు ఉందండి. 2 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నాను. అంటే 4 లేయర్స్ మీద ఉంది. సో ఇటువైపు ఉంది కదా, ఇటువైపు అయితే మన ఫోల్డింగ్స్ 2 ఫోల్డింగ్స్ కూడా ఇటువైపే ఉన్నాయి. ఇక్కడ మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. 5 ఇంచెస్ చొప్పున అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకుంటే 7.5 ఇంచెసే వచ్చిందండి. మనకి సరిపోదు కాబట్టి మళ్ళీ 6 ఇంచెస్ చొప్పున అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఈ మార్కింగ్స్ అనేది మనం ఎస్టిమేషన్గా మార్కింగ్ చేసుకుని తక్కువ వస్తే కిందకి డౌన్ చేసుకోవాలి, ఎక్కువ వస్తే పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇంతేనండి ఈ మార్కింగ్ అనేది. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు చెక్ చేసుకుంటే నాకు 9.5 ఇంచెస్ సరిపోయిందండి. డౌన్ పార్ట్ ఫుల్ లెంత్ 28 ఇంచెస్ అండి. మార్జిన్తో కలుపుకొని 29 ఇంచెస్ తీసుకోవాలి. మనం పైన 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కలుపుకొని టోటల్గా 35 ఇంచెస్ చొప్పున అయితే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనం కార్నర్ నుంచి మార్కింగ్ చేస్తాం కాబట్టి 35 ఇంచెస్ చొప్పున అయితే మార్కింగ్ అనేది మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందండి. 2 పార్ట్స్ కదా, అందుకే హాఫ్ సర్కిల్లో కనిపిస్తుంది. ఒక పార్ట్ తీసి ఇటు పక్కన పెట్టేస్తే మనకి ఫుల్ సర్కిల్ అయితే అయిపోతుంది. లైనింగ్కి జాయింట్ పడుతుంది అన్నాను కదా, నేనైతే జాయిన్ చేసుకున్నానండి. మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అదంతా చూపించలేదు. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ లైనింగ్కి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసేసుకుందాం. లైనింగ్ రైట్ సైడ్ పైకే ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ కూడా పైకే ఉండాలండి. ఇలా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది, అంటే జార్జెట్ కాబట్టి. అందుకే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం దగ్గరికి జరుపుకుంటే ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. సో మీకు అర్థం అవడం కోసం అయితే కొంచెం స్లోగా చెప్తున్నానండి. వీడియో లెంత్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలిసే ఉంటే కొంచెం స్కిప్ చేసేసుకోండి. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నాను. సో జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. సేమ్ సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. తర్వాత బాడీ పార్ట్స్ కూడా జాయిన్ చేసేసుకుందాం. ఇందాక బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు ఓన్లీ కాటన్ లైనింగ్ కటింగ్ ఒకటి చూపించానండి. క్రేప్ లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కానీ చూపించలేదు. కాటన్ లైనింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ 2 ఫ్యాబ్రిక్స్ కూడా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అనేది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలండి. దీని మీద క్రేప్ లైనింగ్ రాంగ్ సైడ్ కూడా పైకి వచ్చేలాగే పెట్టుకోవాలి. తర్వాత దానిపైన కాటన్ లైనింగ్ రాంగ్ సైడ్ కూడా పైకి ఉండేలాగే పెట్టుకొని చుట్టూ కూడా కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ లాగే ఫ్రంట్ పార్ట్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలి. నెక్కి నేను క్యాన్వాస్ షీట్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఈ క్యాన్వాస్ షీట్ అనేది ఒకవైపు షైనింగ్గా ఉంటుంది, ఒకవైపు నార్మల్గా ఉంటుంది. షైనింగ్ ఉన్న వైపున క్లాత్ని పెట్టుకొని ఐరన్ చేసుకున్నామంటే క్లాత్కి అయితే స్టిక్ అయిపోతుందండి. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ఫ్రంట్ నెక్ కోసం అయితే కట్ చేస్తున్నాను. క్యాన్వాస్ షీట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.7కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 5.7కి అయితే మార్కింగ్ చేసేసుకుని తర్వాత ఒక బాక్స్ కూడా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నార్మల్గా అయితే నేను రౌండ్ నెక్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. బట్ నేను ఇక్కడ కొంచెం వి షేప్ అనేది దిగేలాగా పెట్టుకున్నానండి. సో తర్వాత నెక్ అవుట్ సైడ్లో 1.2కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. 1.2 అనే కాదండి, 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. అది మన ఇష్టం. క్యాన్వాస్ షీట్ లెంత్ ఎంత కావాలో ఆ లెంత్లో అయితే మనం తీసుకోవచ్చు. సేమ్ నెక్ షేప్ ఏ విధంగా ఉందో అలానే ఈ షేప్ కూడా మనం డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని క్లాత్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, షైనింగ్ వైప్ అనేది క్లాత్ మీద ఉండేలాగా పెట్టుకుని ఐరన్ అయితే చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అంటే చివరి వైపేనండి, మిడిల్లో క్లాత్ అయితే కట్ చేసుకోకూడదు. తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. సేమ్ బ్యాక్ నెక్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. బాడీ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక కట్ అనేది ఇవ్వాలండి. అంటే మనకి సెంటర్ అనేది తెలియడం కోసం సేమ్ దీనిలాగే నెక్ పీస్కి కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని ఒక కట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా సమానంగా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా చుట్టూ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. సిల్క్ ఫ్యాబ్రిక్స్తో ఎప్పుడు కుట్టినా కూడా పిన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి, లేదంటే షేప్ అనేది సరిగా రాదు. ఇప్పుడు నెక్ అయితే స్టిచ్ చేసేసుకుందామండి. ఒక 1/2 ఇంచ్ లెంత్లో అయితే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి సెంటర్లో వీ షేప్ అనేది తిరిగింది కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి నీడిల్ అనేది హోల్డ్ చేసి పాదం అనేది తిప్పుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని మిడిల్లో ఒక కట్ ఇచ్చి అలానే చుట్టూ కూడా రౌండ్ అనేది తిరిగింది కాబట్టి అక్కడక్కడ కట్స్ అనేది ఇవ్వాలండి. ఈ నెక్ పీస్ని వెనక్కి తిప్పుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఈజీగా తిరుగుతుందండి. అలానే నెక్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ పీస్ అనేది ఈజీగా వెనక్కి తిరుగుతుంది మనం కట్స్ ఇవ్వడం వల్ల. అదే కట్స్ ఇవ్వలేదంటే షేప్ అనేది అంత ఈజీగా తిరగదండి. అలానే షేప్ కూడా సరిగ్గా రాదు. తర్వాత దీని మీద ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. లాస్ట్లో హెమ్మింగ్ కూడా చేసుకోవాలండి. నెక్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది చూసారు కదా. సో మనం స్లోగా స్టిచ్ చేసుకున్నామంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సేమ్ బ్యాక్ నెక్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నేను బ్యాక్ నెక్ కూడా ఇదే మోడల్ పెట్టాను కాబట్టి ఇంకా అదంతా మీకు చూపించట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది వేసేసుకుందాం. ఈ డాట్స్ వేసేటప్పుడు సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఓన్లీ లైనింగ్ మీద స్టిచ్ అనేది పడుతుంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ అనేది పడదండి. అందుకే కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా డాట్స్ వేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ అనేది పడదు కాబట్టి బిగినర్స్కి అయితే కొంచెం టఫ్గా ఉంటుందండి. వాళ్ళ కోసం అయితే ఒక చిన్న టిప్ అనేది చెప్తున్నాను. డాట్స్ కోసం ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేస్తాం కదా, దాని మీద స్టిచ్ అనేది వేసేసుకోండి. తర్వాత ఈ డాట్స్ అనేది వేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా డాట్స్ అనేది వచ్చేస్తాయండి. ఈ టిప్ ఫాలో అయ్యి మీరు స్టిచ్ చేసుకున్నారంటే డాట్స్ అనేది మీకు చాలా ఈజీగా అనిపిస్తాయండి. ఇలా 2 డాట్స్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసినప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆర్మ్ హోల్ దగ్గర నుంచే జాయింట్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ క్లాత్ అనేది అవుతుంది కాబట్టి కింద అయితే అడ్జస్ట్
చేసుకుని కట్ చేసుకోవచ్చు. అదే మనం కింద నుంచి జాయిన్ చేసుకుని ఆర్మ్ హోల్ దగ్గరికి వచ్చేటప్పటికి క్లాత్ అనేది సరిపోలేదనుకోండి, మనం కట్ చేసుకునే ఛాన్స్ ఉండదు. అందుకే మనం ఆర్మ్ హోల్ దగ్గర నుంచే ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. అలానే ఈ సైడ్ పార్ట్ అనేది ఖచ్చితంగా కొంచెం స్ట్రెచ్ చేయాలండి. స్ట్రెచ్ చేయకపోతే డిఫరెన్స్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ ఎంత తక్కువ వస్తే ఏం ప్రాబ్లం లేదండి, మనం కట్ చేసేసుకోవచ్చు. అదే 1 ఇంచో 1.5 ఇంచ్ అనేది తక్కువ వచ్చిందంటే కట్ చేసామంటే మళ్ళీ బాడీ ఫుల్ లెంత్ అనేది తగ్గిపోతుంది. అందుకే ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా స్ట్రెచ్ చేయాలి. అలానే నేను డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది వేస్తాను. మీకు వీడియోలో అయితే ఒక స్టిచ్చే చూపిస్తాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. సో స్టిచ్ చేస్తాం కదా, చూడండి క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గింది, ఏం ప్రాబ్లం లేదండి. సేమ్ సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఒకవేళ సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు, ఒక హాఫ్ ఇంచ్ వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బాడీ పార్ట్కి సెంటర్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను, అంటే మనకి మిడిల్ పార్ట్ అనేది తెలియడం కోసం. అలానే డౌన్ పార్ట్కి కూడా మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి. ఒకవేళ సరిపోకపోయినా ఏం కంగారు పడొద్దు, మనకి డౌన్ పార్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, అంటే స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. అదే మనకి బాడీ పార్ట్ అనేది తక్కువ వచ్చింది అనుకోండి, బాడీ పార్ట్ అనేది స్ట్రెచ్ అవ్వదు కాబట్టి ఈ డౌన్ పార్ట్కి అటు ఇటు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని వదిలిపెట్టేసి అప్పుడు జాయిన్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మన ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోవడమే. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలండి. తర్వాత షోల్డర్స్ని కూడా జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మన ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ఎంత నీట్గా వచ్చిందో కనిపిస్తుంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కూడా జాయిన్ చేసుకుందామండి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మిడిల్ నుంచే జాయిన్ చేసుకుంటూ రావాలి, అలా చేస్తేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే ఈ హ్యాండ్స్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈ వీడియోలో చూపించలేదండి. ఆ వీడియో అనేది సపరేట్గా చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకుంటున్నానండి.
ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత పఫ్ హ్యాండ్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయో కనిపిస్తుంది కదా. సో మనకి సెమీ పఫ్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చెక్ చేయమని. ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఈ సైడ్ జాయింట్స్ అనేది కూడా చేసుకోవాలి. దానికోసం మార్కింగ్స్ అనేది ఏ విధంగా పెట్టుకుంటున్నానో చూడండి. ఫ్రాక్ని రాంగ్ సైడ్లో పెట్టుకుని మనకి మిడిల్లో జాయింట్ అనేది ఉంటుంది కదా, అక్కడ నుంచి పిన్స్ అనేది సెక్యూర్గా పెట్టుకుంటూ రావాలండి హ్యాండ్స్ చివరి వరకు. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి సమానంగా అయితే ఉంటుంది. తర్వాత నేను ఎస్టిమేషన్గా అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకుంటానండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే తర్వాత చూసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఎస్టిమేషన్గానే ఈ మార్కింగ్ అనేది చేసుకుని దానిపైన స్టిచ్ అనేది వేసేసుకుంటాను. మనకి మిడిల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఒక 6 ఇంచెస్ డౌన్కి అయితే ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం కరువు షేప్ అనేది తిప్పుకోవాలండి. చూస్తున్నారు కదా, 6 ఇంచెస్ వరకు కరువు అనేది తిప్పుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా 1/2 ఇంచ్ లెంత్లో చివరి వరకు స్టిచ్ అనేది చేసేసుకోవాలండి. దీనికంటే ముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి. అదే మీకు చూపిస్తున్నాను. నార్మల్గా ఇక్కడ 1/2 ఇంచ్ లెంత్లో చివరి వరకు స్టిచ్ అనేది చేసేసుకోవాలి. లైనింగ్స్ అనేది పైకి మడత పెట్టేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్నే మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నానండి, స్ట్రాంగ్గా ఉంటుందని. ఇప్పుడు మన హ్యాండ్స్ చివరి నుంచి కూడా ఈ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కాబట్టి ఈజీగానే ఉంటుందండి. అలానే సెక్యూర్గా పిన్స్ కూడా పెట్టుకున్నాం కాబట్టి మనకి కదిలే ఛాన్స్ అనేది లేదు. సో జాగ్రత్తగా స్టిచ్ అనేది చేసేసుకోండి. క్లాత్ అనేది ఎక్కడైనా ఫోల్డ్ అవుతుందేమో చూసుకోండి. ఈ మిడిల్ జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ నుంచి మనం ఈ కరువు షేప్ అనేది తిప్పుకోవాలి. అలానే మనకి లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, దాన్ని కొంచెంగా వదిలిపెడుతూ ఈ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ లోపునే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పూర్తిగా వదిలేయాలండి. అక్కడ నుంచి ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందనే కెమెరా అనేది ఇటు పక్కన పెట్టాను. సో మీకు క్లియర్గానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. అయినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమయ్యేలాగైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. మనం 2 సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందండి. మనకి ఇక్కడే తెలిసిపోతుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని. ఫ్రాక్ని రైట్ సైడ్లో తిప్పి చూపిస్తున్నానండి, కరెక్ట్గా వచ్చిందో లేదో మీకు తెలియడం కోసం. ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను వేసుకుని కూడా తర్వాత లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం చిన్న క్లిప్ అనేది యాడ్ చేశానండి, మీకు మొత్తం స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు.
ఇది లాంగ్ ఫ్రాకేనండి. ఇప్పటి వరకు మనం స్టిచ్ చేసింది నీ లెంత్ వరకే. అక్కడ నుంచి మనకి ఫ్రిల్స్ పార్ట్ అనేది వస్తుంది. అది కూడా స్టిచ్ చేసేస్తే మనకి ఫుల్ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దానికంటే ముందు ఇలాంటి అంబ్రెల్లా ఫ్రాక్స్కి ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయండి. అవైతే మనం కట్ చేసేసుకోవాలి. అవి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించట్లేదండి, వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని. ఈ అప్స్ అండ్ డౌన్స్ కట్ చేసుకునే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అప్స్ అండ్ డౌన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జిగ్జాగ్ అయితే చేసేసుకున్నానండి, అదే మీకు చూపిస్తున్నాను. లైనింగ్ లెంత్ అనేది ఇందాక కనిపించలేదు కదా, అప్పుడు నేను లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసానండి, అంటే కట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని. టోటల్ డౌన్ పార్ట్ ఫుల్ లెంత్ వచ్చేసి 41 ఇంచెస్ అండి. ఆల్రెడీ మనం ఫ్రాక్ కోసం 28 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా, ఆ 28 ఇంచెస్ అనేది మైనస్ చేసుకుని మిగిలిన 13 ఇంచెస్కి 1 ఇంచ్ మార్జిన్ కోసం కలుపుకోవాలండి. టోటల్గా ఇప్పుడు మన ఫ్రిల్స్ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అదే మీకు ఇక్కడ చెప్తున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత గేర లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకైతే 6 మీటర్స్ అయితే ఉంది. 6 మీటర్స్కి డబుల్గా 12 మీటర్స్ అనే మనం జాయిన్ చేసుకోవాలి. లేదు మన దగ్గర అంత క్లాత్ లేదనుకుంటే అట్లీస్ట్ 9 మీటర్స్ అయినా వేసుకోకపోతే ఫ్రిల్స్ లుక్ అనేది ఉండదండి. సో అంతకంటే తక్కువ అయితే జాయిన్ చేయొద్దు, 9 మీటర్స్ దాటే జాయిన్ చేసుకోండి. లెంత్ 14 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. విత్ కూడా నా దగ్గర క్లాత్ అనేది ఉంది కాబట్టి నేను 12 మీటర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పార్ట్కి అటు ఇటు కూడా మనం జిగ్జాగ్ చేసేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. సో నేను వన్ సైడే జిగ్జాగ్ అనేది చేశాను, ఇంకొక సైడ్ లాస్ట్లో చేద్దాం అన్నట్టుగా వదిలేసానండి. సో వన్ సైడ్ జిగ్జాగ్ అనేది చేసుకుంటానన్నాను కదా, చేసుకున్నానండి. ఇంకొక సైడ్ ఎందుకు వదిలేసానంటే ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి వేసుకుని లెంత్ మరీ ఎక్కువగా ఉంటే కొంచెం కట్ చేసేసుకోవచ్చు. అందుకే జిగ్జాగ్ చేసేసామనుకోండి మళ్ళీ కట్ చేయాలంటే మళ్ళీ జిగ్జాగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే వన్ సైడ్ స్టిచ్ చేసేసుకొని ఇంకొక సైడ్ అనేది వదిలేసాను. సో ఇప్పుడు మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. అయితే ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. మీకు మొత్తం అయితే వీడియోలో చూపిస్తే వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువైపోతుంది, అందుకే కొంచెం పార్ట్ అనేది చూపిస్తాను. మొత్తం ఫ్రిల్స్ అనేది ఇలానే పెట్టుకోవాలి కాబట్టి మీకు కొంచెమే చూపిస్తాను. అలానే నేను ఇక్కడ 12 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఫ్రిల్స్ అనేది కొంచెం దగ్గరగానే పెట్టుకుంటున్నానండి. అదే మీరు క్లాత్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటే ఫ్రిల్స్ అనేది కొంచెం దూరంగా పెట్టుకుంటూ రావాలి. సో చూసారు కదా, ఫ్రిల్స్ అనేది నేను ఈ విధంగా పెట్టుకున్నానండి. మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్నే మన ఫ్రాక్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఫ్రాక్ పైన ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది పెట్టుకుని జాయిన్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ పైకి జాయిన్ చేసుకున్నామంటే లుక్ అయితే బాగుంటుంది. అలానే ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది మనకి వేవ్స్ లాగా అయితే కనిపిస్తాయండి. అంటే మనకి సేమ్ డిజైన్ కాబట్టి వేరియేషన్ అనేది తెలియట్లేదు, కానీ ప్లెయిన్ది స్టిచ్ చేసినా లేకపోతే వేరే కలర్స్ జాయిన్ చేసుకున్నా మనకి వేరియేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇది రాంగ్ సైడా రైట్ సైడా అనేది. 2 ఫ్యాబ్రిక్స్ కూడా రైట్ సైడ్లో పెట్టుకునే జాయిన్ చేసుకోవాలి. మీకు ఈ డ్రెస్ స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అలానే మీకు ఎటువంటి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే ఆ మోడల్ డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేసి చూపిస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.